క్రీస్తునందు ప్రియమైనటువంటి పరిశుద్ధులకు ప్రభునామంలో నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మరొక ప్రాముఖ్యమైనటువంటి సంగతి లేఖనాల ద్వారా నేను పంచుకోవాలని ఇష్టపడుతూ ఉన్నాను. అదేమిటంటే యేసుక్రీస్తు వారు ఆయన పరలోకానికి మార్గము. యేసుక్రీస్తు వారి ద్వారానే ఒక వ్యక్తి పరలోకానికి చేరగలుగుతాడు. ఎందుకంటే ఈనాడు అనేక మంది అనేక విధాలుగా లోకంలో ఎన్నో పుణ్యకార్యాలు, ఎన్నో అన్నదానాలు, ఎంతో రక్తదానం చేయటము, అన్నదానాలు చేయటము, నేత్రదానం చేయటము, పుణ్యకారాలు చేయటం వలన వాళ్ళు స్వర్గానికి వెళ్ళొచ్చు. అంటే మనం చూడొచ్చు, హిందూ సంప్రదాయ ప్రకారము లోకంలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి వాళ్ళు చేసేటువంటి క్రియల ద్వారా వాళ్ళు దేవుని రాజ్యాన్ని పొందుకుంటారు లేదా స్వర్గానికి వెళ్తారు అనేటువంటి ఆలోచన నాడు లోకంలో ఉంది. అయితే ప్రియమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథం స్పష్టంగా తెలియజేస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు అంటాడు, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములో చూడండి, యేసు నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను కూడా తండ్రి యొద్దకు రాడు. యేసుక్రీస్తు వారు స్పష్టంగా అంటున్నాడు, నేనే మార్గమును, నేనే మార్గమును. అంటే పరలోకమునకు మార్గము ఆయనే. పరలోకం చేరాలంటే ఆయన ద్వారానే. అందుకే నా ద్వారా తప్ప ఎవడను కూడా తండ్రి యొద్దకు చేరలేడు. నేనే మార్గమును, ఐఎమ్ ద వే అండ్ ద ట్రూత్ అండ్ ద లైఫ్ అంటాడు. అంటే ఆయన ద్వారానే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి చేరగలుగుతాడు. కానీ ఒక వ్యక్తి చేసేటువంటి క్రియల వలన, ఒక వ్యక్తి చేసేటువంటి పుణ్యదానాల వలన, ఒక వ్యక్తి ఇచ్చేటువంటి డబ్బు వలన ఆ వ్యక్తి పరలోకానికి వెళ్ళడు. ఎందుకంటే పాపములు క్షమించబడాలి. ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడు కూడా లేడు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతూ ఉన్నారని. అంటే నీతిమంతుడు లేడు, ఏ ఒక్కడో లేడు. ఆదికాండంలో మీరు చూస్తే ఆదాము చేసినటువంటి పాపం వలన మరణము అందరికీ సంప్రాప్తి అయింది. ఆదాము చేసినటువంటి పాపం వలన మరణం వచ్చింది. పాపం వలన వచ్చే జీతము మరణము. కాబట్టి నీతిమంతుడు ఎవడో లేడు అని బైబిల్ స్పష్టంగా చదివిస్తూ ఉంది. కాబట్టి మీరు గమనించవలసిన విషయం ఏమిటంటే, ప్రియమైన వాళ్ళరా, పరలోకానికి మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారని మీరు గుర్తించాలి. చూడండి, ఒకసారి మీరు మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం ఒకసారి మీరు చూస్తే, పాపములు క్షమించేటువంటి అధికారము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉందని అక్కడ రాయబడి ఉంటుంది. మార్కు సువార్త 2వ అధ్యాయము 10వ వచనం చూడండి. అయితే పాపములు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదని మీరు తెలుసుకోవాలని వారితో చెప్పాడు. అంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు పరిచర్య చేస్తున్నటువంటి దినాలలో పక్షవాయువుతో ఒక వ్యక్తి ఆయన ఇబ్బంది పడుతూ, అతడు చాలా కాలం నుంచి కూడా నడవలేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు కొందరు ఆ పక్షగా చూడండి, మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనంలో కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకొని వచ్చిరి. చాలామంది కూడి ఉన్నందున వారు ఆయన యొద్దకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి వాయువు గల వారిని పరుపుతో దింపిరి. అయితే వారి విశ్వాసము చూసి యేసు, కుమారుడు, నీ పాపము క్షమించబడి ఉన్నవని పక్షవాయువు గలవానితో చెప్పాను. కాబట్టి యేసుక్రీస్తు వారు అంటున్నాడు, ఎన్నో సంవత్సరముల నుంచి పక్షవాయువుతో మంచం మీద ఉన్నటువంటి ఆయన్ను వారు విశ్వాసం చేత ఇంటి పైకప్పు నుంచి ఆయన కింద దించినప్పుడు యేసుక్రీస్తు వారిని పాపము క్షమించబడి ఉన్నవని ఆయన స్పష్టంగా చెప్పాడు. అయితే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అనుకుంటున్నారు, పాపము క్షమించబడుచున్నామని ఇంత సులభంగా ఎలా చెప్తూ ఉన్నామని. అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిచయులు అనేక మంది ఆశ్చర్యానికి గురవుతారు. 2వ అధ్యాయం మార్కు సువార్త 6వ వచనంలో, శాస్త్రుల్లో కొందరు అక్కడ కూర్చుని ఉండిరి. వారు అతడు ఇట్లా ఎందుకు చెప్పుచున్నాడు, దేవదూషణ చేయుచున్నాడు కదా, దేవుడు ఒక్కడే తప్ప పాపము క్షమించగలవాడు ఎవడని తమ హృదయంలో ఆలోచించుకొనిరి. వారు తమలో ఇలాగ ఆలోచించుకున్నటకు యేసు వెంటనే తన ఆత్మను తెలుసుకొని, మీరు ఇలాంటి సంగతులు మీ హృదయంలో ఎందుకు ఆలోచించుకొనిచున్నారు? అంటే మనిషి కుమారుడు ప్రభువైన యేసుక్రీస్తు వారికి సమస్తము తెలుసు, ఆయనకి మరుగై ఏది కూడా లేదు. కాబట్టి పాపములు క్షమించే అధికారం ప్రభువైన యేసుక్రీస్తు వారికి మాత్రమే ఉంది. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తెలుసుకోవాలి. ఈనాడు పాపాలు క్షమించుకోవడానికి అనేకమైనటువంటి కార్యాలు చేస్తూ ఉన్నారు. చూడండి, యెషయా గ్రంథము 64వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూస్తే, మీ క్రియలు మన క్రియలు నీతి క్రియలుగా
మురికి గుడ్డవి అండి అంటాడు. అంటే యేసుక్రీస్తు వారి యొక్క రక్తం ద్వారా మాత్రం ఒక వ్యక్తి యొక్క పాపాలు క్షమించబడతాయి, పాపములకు విమోచన కలుగుతుంది. ఎందుకంటే సమస్త మానవాళి పాపముల కొరకు కలవరిశిలలో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు సిలువ వేయబడి ఉన్నాడు. కాబట్టి పాపాలు క్షమించే అధికారము ఆయనకి మాత్రమే ఉంది. కాబట్టి ఏది నిజమైనటువంటి మార్గం మీరు తెలుసుకోవాలి. పరలోకం చేరాలంటే దానికి మార్గము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. ఈ లోకంలో మీరు చేసేటువంటి ఆలోచనలను బట్టి, మీరు చూపించేటువంటి దాన ధర్మాలను బట్టి, పుణ్యకరాలను బట్టి మీరు పరలోకానికి చేరరు. ఒకసారి ఆలోచించాలి. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 16వ వచనం మీరు ఒకసారి గమనించినట్లయితే, పురాతన మార్గము గురించి ఆలోచించి తెలుసుకోండి. పురాతనమైనటువంటి మార్గము. ఇర్మియా గ్రంథం 6వ అధ్యాయము 16వ వచనంలో యెహోవా ఎలాగూ సెలవిస్తున్నాడు, మార్గములలో నిలిచిచుడి, పురాతన మార్గముల గురించి విచారించుడి, మేలు కలుగు చేయి మార్గం మీదని అడిగి అందులో నడుచుకునుడి. అంటే మేలు కలగజేసేటువంటి మార్గము, మేలు కలగజేసే మార్గము, పరలోకానికి చేరజేసేటువంటి మార్గము, నిన్ను నిత్యజీవంలో ఉంచేటువంటి మార్గము యేసుక్రీస్తు వారే. ఎందుకంటాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, నేను మీకు స్థలము సిద్ధపరచవెలుస్తూ ఉన్నాను అంటాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు చెప్పింది వాస్తవం అండి. ఇది సమస్త మానవాళి గ్రహించాలి. ఎందుకంటే ఈనాడు అనేక మంది ఏమనుకుంటున్నారంటే, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు ఒక మతానికి, ఒక కులానికి చెందినటువంటి వాడు, ఆయన ఒక ప్రాంతానికి చెందినటువంటి వాడు, ఒక దేశానికి చెందినటువంటి వాడు అని అనుకుంటూ ఉన్నారు. కానీ ప్రియమైన వాళ్ళరా, యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో చూస్తే యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభు. అనేదో ఒక మతాన్ని, ఒక కులాన్ని, ఒక వ్యక్తిని, తెల్లవాడని నల్లవాడని రక్షించడానికి రాలా. ఆయన సమస్త మానవాళి పాపముల కొరకు ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి ఇది స్పష్టంగా మీరు గమనించాలి. లేదు నా సొంత క్రియల చేత, నేను చేసేటువంటి దాన ధర్మాల చేత నేను పరలోకం వెళ్తానంటే అది అసాధ్యము. ఎందుకంటాడు, నా ద్వారా తప్ప ఎవడను కూడా తండ్రి యొద్దకు చేరలేడు అని బైబిల్ గ్రంథము చదివిస్తూ ఉంది. ఎందుకంటే ఈ పాపముల నుంచి విమోచన కలిగించేది ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారే. చూడండి, కొలస్సీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో, ఆయన మనలను అంధకార సంబంధమైన లోకం నుంచి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్యమునకు వారసులుగా చేసి ఉన్నాడు. అంటే దేవుడు మనల్ని ప్రేమించాడు. దేవుని యొక్క కృపను బట్టి, కరుణను బట్టి మనము కనికరించబడ్డాం. అందుకంటాడు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, మీరు పాపముల చేతను అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా దేవుడు కరుణా సంపన్నుడై తన మహాకృప చేత ఆయన మనల్ని ఏం చేశాడంట, రక్షించాడు. అంటే ఒక వ్యక్తి క్రీస్తుని తెలుసుకుంటున్నాడు, ఒక వ్యక్తి రక్షణ మార్గంలోనికి వస్తున్నాడు, ఒక వ్యక్తి బాప్తిసం పొందుతున్నాడు అంటే అది దేవుడు నీ పట్ల ఉంచినటువంటి కృప. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 2వ అధ్యాయము 4వ వచనంలో, దేవుడు కరుణా సంపన్నుడై ఉండి మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన తన మహా ప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించెను. కృపచేతనే మీరు రక్షింపబడి ఉన్నారు. క్రీస్తు యేసునందు ఆయన మనకు చేసిన ఉపకారము ద్వారా అత్యధికమైన తన కృపా మహదైశ్వర్యమునకు రాబో యుగములో కనపరచు నిమిత్తము క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టిను. మీరు విశ్వాసం ద్వారానే కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, ఇది మీ వలన కలిగినది కాదు. ఒక వ్యక్తి సంఘంలో చేర్చబడి, బాప్తిసం పొందిన తర్వాత సంఘంలో చేర్చబడి, పరిశుద్ధపరచబడి, అనీతిమంతుడైన వ్యక్తి నీతిమంతుడిగా తీర్చబడుతూ ఉన్నాడంటే అది కేవలము దేవుని యొక్క కృప ద్వారా మాత్రమే, దేవుని యొక్క కనికరము ద్వారా మాత్రమే. కాబట్టి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు వారు చెప్పినట్లుగా, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును. నా ద్వారానే ఒక వ్యక్తి తండ్రి యొద్దకు వెళ్తాడు, ఆయన ద్వారానే ఒక వ్యక్తి పరలోక రాజ్యానికి వెళ్తాడు. అంటే నీ పాపాలు క్షమించబడాలి, నువ్వు ఎవరైనా సరే. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఆయన భేదవాళ్ళకు దేవుడు, భేదవారు మాత్రమే ఏదో ఒక తక్కువ కులం జాతి చెందినటువంటి వాడు అని అనుకుంటూ ఉంటారు. కానీ అది అవాస్తవమైనది ప్రియమైన వాళ్ళరా. యేసుక్రీస్తు వారు ఒక కులానికి, ఒక ప్రాంతానికి, ఒక దేశానికి చెందినవాడు కాదు. ఆయన సర్వలోక మానవాళి పాపముల కొరకు కలవరసుల్లో తన రక్తాన్ని చిందించి ఉన్నాడు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన యొక్క శిలువ మరణం ద్వారా ఒక వ్యక్తి నిత్యజీవాన్ని పొందుకుంటాడు. అందుకే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 23వ వచనంలో మీరు చూడండి, పాపం వలన వచ్చే జీతము మరణము, ప్రభు అయిన ఏలయనగా పాపం వలన వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము ప్రభు అయిన క్రీస్తు యేసునందు నిత్య జీవము. దేవుని కృపావరము.
కృపావరము అంటే అర్హత లేనటువంటి వారికి ఇచ్చేది. ఇది ఎవరికి చూడండి, ఈనాడు చాలామంది లోకంలో పాపంలో జీవిస్తుంటే ఆ కృపావరాన్ని పొందుకోలేరు. పాపులు క్షమించుటకు మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చి ఉన్నాడని విశ్వసించి, వాక్యం విని విశ్వసించి ఒప్పుకొని మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలి. అది దేవుని యొక్క కృప వలన నీకు కలుగుతుందని నువ్వు నమ్మాలి. ఈనాడు చాలామంది నమ్మట్ల అవిశ్వాసంలోనే ఉంటూ ఉన్నారు, పాపంలోనే జీవిస్తూ ఉన్నారు, పాపంలోనే మరణిస్తూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైనటువంటి విషయము. అందుకని ఇర్మియా ప్రవక్త అన్నాడు, మేలు కలగజేసే మార్గం ఏదో విచారించి తెలుసుకోండి. ఈ భూమి మీద మనము ఒకానొక దినాన మనం మరణించే పరిస్థితి ఉంది. చనిపోయినప్పుడు మన యొక్క ఆత్మ దేవుని యొద్దకు వెళ్తుంది. మొన్నని దేవుని వల్ల మరలా భూమికి చేర్చబడుతుంది. మన ఆత్మ దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు మనం ప్రభువునందు విశ్వాసం ఉంచి పాపంలో ఉండి కాకుండా ప్రభువునందు విశ్వాసం ఉంచి నీతిమంతులుగా చనిపోతే మనము నెమ్మదికి వెళ్ళిన స్థలంలో ఉంటాము. అందుకంటాడు, పాతాళ ద్వారములు సంఘం ఎదుట నిలువనేరవు. మత్తయి సువార్త 16:18 ఈ బండ మీద నా సంఘం కట్టుదును. అంటే నువ్వు పాపములు క్షమించబడినప్పుడు నువ్వు సంఘంలో చేర్చబడతావు, దేవుని యొక్క రాజ్యానికి నువ్వు వారసుడు అవుతావు. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మీరు గమనించండి. అందుకనే మొదటి పేతురు రాసిన పత్రిక 3:18 అనీతిమంతులైనటువంటి మనల్ని నీతిమంతులుగా తీర్చుటకు ఆయన శరీర విషయంలో చంపబడి ఆత్మీయ విషయంలో బ్రతికింపబడిను అని రాయబడి ఉంటుంది. ఒకసారి మీరు చూడండి, మొదటి పేతురు రాసిన పత్రిక 3:18 ఏలయనగా మనల్ని దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయంలో చంపబడి ఆత్మ విషయంలో బ్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారే శ్రమపడెను. కాబట్టి యేసుక్రీస్తు వారు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైనటువంటి ఆయన శ్రమపడ్డాడు. అంటే కలవరిశిలలో నీ కొరకు నా కొరకు అనేక మానవాళి పాపముల కొరకు ఆయన తన రక్తాన్ని చెందించి ఉన్నాడు. అందుకే ఆయన చెప్తున్నాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా యందు విశ్వాసం ఉంచేవాడు చనిపోయినా సరే మరలా తిరిగి బ్రతుకుతాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుని తెలుసుకోవాలి, ఆయన సొంత రక్షకుడు అంగీకరించాలి. అది ఎప్పుడంటే ఈ భూమి మీద మనం బ్రతికి ఉన్నప్పుడే. చూడండి, యేసుక్రీస్తు ప్రభువుతో పాటు 2 దొంగలు సిలువ వేయబడతాడు. నేరస్తులు వాళ్ళు, బందిపోట్ల వాళ్ళు. అందులో ఒకడంటాడు అపహాస్యంతో మాట్లాడుతూ, నీవు క్రీస్తువు కదా, నేను రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించు అని. అయితే మరొక వ్యక్తి అంటాడు, ఇదైతే మనకు న్యాయమే, ఈయనైతే ఏ పాపము చేయలేదు. అంటే ఆయన నీతిమంతుడు, ఏ పాపము లేదు ఆయనలో. అందుకే ఆయన నా యందు పాపం ఉందని మీలో ఎవడో స్థాపించగలుగుతాడు అంటాడు. కాబట్టి ఈ వాక్యం ఎవరైతే వింటూ ఉన్నారో మీరందరూ గ్రహించాల్సింది ఏంటంటే, మన సొంత క్రియల చేత, మన సొంత ఆలోచన చేత మనం చేసే పుణ్యకార్యాలు దాన ధర్మాల ద్వారా మన పరలోక రాజ్యం పొందలేము. కానీ యేసుక్రీస్తు వారి నామములో మాత్రమే మనము పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందినప్పుడు మన పరలోక రాజ్యానికి వెళ్ళగలుగుతాము. ఇది స్పష్టము, ఇది ఖచ్చితము. కాబట్టి మీలో ఎవరికైనా సరే యేసుక్రీస్తు వారు ఆయన ఒక మతానికి, ఒక కులానికి, ఒక ప్రాంతానికి చెందినవాడని మీరు అపోహలు ఉంటే అవి మానుకోండి. యేసుక్రీస్తు వారు అందరికీ ప్రభువు, ఆయన రక్షకుడు, పాపం రక్షించడానికి భూమి మీదకి వచ్చాడు. కాబట్టి ఆయన ద్వారానే మనం పరలోకం చేరతాం. కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరుడా, ఇంకా మీరు ఎవరైనా రక్షణ పొందకపోతే, యేసుక్రీస్తు అని తెలుసుకోకపోతే ప్రభువైన యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందాలని మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తూ వాక్యాన్ని ముగిస్తున్నాను. విన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు.